హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ డైరీ. సో, ఇది మా ఊర్లో మా ఇంటి హోమ్ టూర్. సో, ఇది చాలా ఇయర్స్ అయితుంది ఈ ఇల్లు కట్టి. మా తాతయ్య వాళ్ళు అందరూ కలిసి ఈ ఇల్లు అనేది కట్టడం జరిగింది. ఇదొచ్చేసి మా విలేజ్‌లో ఉంటుంది. సో, ఇలా ఎంటర్ అవ్వగానే ఇదొచ్చేసి హాల్. సో, ఇంత స్పేషియస్‌గా ఉంది హాల్. ఇది గూన పెంకుల ఇల్లు అయినప్పటికీ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది మా ఇల్లు. సో, యెస్, దిస్ ఈస్ అవర్ హాల్. సో, హాల్ నుండి స్ట్రెయిట్‌గా వెళ్తే ఇది బెడ్‌రూమ్. సో, ఇలా బెడ్‌రూమ్‌లో ప్రస్తుతానికి మేమైతే బెడ్ వాడట్లేదు కాబట్టి అలా నిల్చోబెట్టాము. సో, ఇదొచ్చేసి ఆల్మార్. యెస్, ఇదైతే మా బెడ్‌రూమ్ అండి. సో, బుక్స్, మా క్లాత్స్ అన్నీ గూడా అలా పెట్టుకుంటున్నాము. ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉండట్లే కాబట్టి బెడ్ అనేది వాడుకోవట్లేదు. ఇది మా బీరువా. ఇదొచ్చేసి పిరమిడ్ అండి. మేము మెడిటేషన్ చేస్తాము. సో, పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తే కాస్మిక్ ఎనర్జీ 3 టైమ్స్ మనము ఎక్కువ తీసుకొస్తది. నార్మల్‌గా చేసిన దానికి ఆహ్, పిరమిడ్ కింద చేసిన దానికి కూడా మనము కాస్మిక్ ఎనర్జీ అనేది 3 టైమ్స్ ఎక్కువగా తీసుకోగలుగుతాము. ఇది ఇంటెన్క అంటారండి. ఇది పరారీ గోడలాగా వెనకట కట్టేవాళ్ళు. సో, ఇందులో మేము అన్ని చెట్లు పెట్టుకున్నాం. సో, ఈ తులసి మొక్క అయితే ఎంత గుబురుగా పూస్తదంటే అసలు ఎంత ఆనందం అనిపిస్తదో ఆ మొక్కని చూసినప్పుడు. అలా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తది. తులసమ్మని చూస్తా ఉంటే. సో, నేనైతే మార్నింగ్ లేవగానే అమ్మవారికి మొక్కుకుంటా. యెస్, ఇది గూనె పెంకులిల్లు. ఇది బెంగుళూరు గూన అంటారు. సో, ఇది ఇంటెనక అంటాం మేము. హ్మ్. ఎనకట ఇది పరారు గోడ అని గూడా అనేవాళ్ళు. ఇది జాజి పువ్వు చెట్టు. సో, ఈ చెట్టు ఇదేంటో ఈ ఫ్లవర్స్ నాకు తెలీదు. తెలిస్తే మీరు కామెంట్‌లో చెప్పండి. సో, మేము వాడని వస్తువులన్నీ కూడా ఇలా ఇంటెనక ఏస్తా ఉంటాము. యెస్. సో, ఇదంతా కూడా బెంగుళూరు గూన ఇల్లు. సో, యాక్చువల్‌గా ఏంటంటే కోతుల కోసమని ఇదంతా ఈ ప్లాన్ స్ట్రక్చర్ అంతా చేంజ్ చేయాల్సొచ్చింది. ఇటువైపు చాలా కోతులుంటున్నాయి. సో, ఇది మా దేవుడి రూమ్ ఎంట్రన్స్. సో, ఇదొచ్చేసి మా దేవుని రూము. ఇలా మాకు సంక్రాంతి నోములుంటాయి కాబట్టి మేము ఇలా పందిరి లాంటిది వేసాము. అక్కడ మీరు చూస్తే మీకు పందిరి కనిపిస్తది. సో, ఇదొచ్చేసి అల్మరా. ఈ పందిరి ఇది నేను శివరాత్రి తెల్లారి తీసిన వీడియో. సో, మీకు ఈ నందదీపం కనిపిస్తూనే ఉంటుంది. యెస్, ఇది మా దేవుని రూము. ఇలా యెస్, ఇలా అలా పందిరి వేసి ఆ నోము చెట్టు కింద దివాళీ నోములు నోముకుంటారు. ఇది మా దేవుడి రూము. యెస్. నెక్స్ట్ ఇది ఇంటెనక అంటాము. సో, ఇవన్నీ కూడా ఈ వైరింగ్ అవన్నీ కూడా చాలా సంవత్సరాలయితుంది. యాక్చువల్‌గా ఎంత స్ట్రాంగున్నాయంటే మా తాత వాళ్ళు చేసింది చాలా అంటే చాలా స్ట్రాంగుంది. ఇంటికి పెద్ద చాలా చరిత్ర ఉంది. మా తాతయ్య వాళ్ళప్పుడు ఊరూరు తిరిగి ఒక్కొక్క కట్టె తీసుకొచ్చి మరి వాళ్ళ కష్టంతో కట్టిన ఇల్లు. తర్వాత లేటర్ ఆన్ మేము చాలా దీన్ని మోడిఫై చేసాం కానీ వాళ్ళు మాత్రం చాలా ఒక మంచి స్ట్రక్చర్‌తో కట్టారు. సో, ఇవొచ్చేసి బుక్స్. నాకు రీడింగ్ హ్యాబిట్ చాలా ఉంది. సో, నేను జనరల్‌గా అన్నీ జోనర్స్‌కి సంబంధించిన బుక్స్ చదువుతాను. సో, ఎందుకంటే నాకు బుక్స్ చదవడమైనా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడమైనా, మన ద్వారా నలుగురికి ఇన్ఫర్మేషన్ తెలవని వాళ్ళకి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. సో, అలా మా ఊర్లో గూడా నేను చాలా మందికి చెప్తా ఉంటాను. పెన్ ఆహ్, ఎవరికైతే తెలీదో, తెలవని వాళ్ళకి నాకు తెలిసింది మాత్రం నేను డెఫినిట్‌గా చెప్తాను. ఇవొచ్చేసి నాకు ఫ్రేమ్స్ నా స్టూడెంట్స్ ప్రెజెంట్ చేశారు. సో, ఇది నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు స్టూడెంట్స్ గిఫ్ట్ చేశారు. సో, నేనేం జాబ్ చేస్తా అనేది ఈ వీడియోలోనే రివీల్ అవుతుంది. చూడండి. యాహ్! ఇక్కడ నుండి మేము టీవీ చూస్తాము. మా ఫ్యామిలీ అందరం కలిసి. సో, స్నాక్స్ అవి ఇవి ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైమ్ కంపల్సరీ ఏదో ఒక మూవీ చూస్తాం. యెస్, ఇది మళ్ళీ హాల్. హాల్‌లో ఇది మేము ఇట్లా సోఫా ఒకటి పెట్టాం. ఈ సోఫా ఏంటి అనంటే ఇది మా తాతయ్య వాళ్ళు చేసింది. సో, ఇవన్నీ గూడా మా తాతయ్య వాళ్ళు చేసిందే.
దీన్ని డ్రెస్సింగ్ టేబుల్, మినీ డ్రెస్సింగ్ టేబుల్ అంటా ఉంటా నేను. ఇది గూడా మా తాతయ్యనే జేశారు. సో, మా తాతయ్య గారొచ్చేసి మురళయ్య గారు. సో, ఈ పెయింటింగ్ మనమే వేసాము. యాహ్! ఈ పెయింటింగ్ కనిపిస్తుందా? యెస్. ఇది నాది పెయింటింగ్ నేను చేశాను. ఈ బుద్ధ భగవానుడిని ఇలా నా ప్రైస్‌లో పెట్టుకున్నాను. సో, ఇదే నా డెసిగ్నేషన్ కనిపించిందా? యెస్. ఐ యామ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అండి. సో, నాకు బుక్స్ చదవడమైనా, టీచింగ్ చేయడమన్నా చాలా ఇష్టము. ఇవొచ్చేసి జాబ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు తీసుకున్న బుక్స్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, ఇదొచ్చేసి నా పెన్స్ ఆర్గనైజర్స్ ని ఇలా పెట్టుకున్నాను. సో, ఈ బుక్స్ అన్నీ గూడా నా సబ్జెక్ట్‌కి సంబంధించిన బుక్సే. ఇంకా చాలా ఉన్నాయి. అవి వేరే బ్యాగ్‌లో పెట్టేసాను. ఇవి మనం సెల్ఫ్ మోటివేషన్ కోసం రాసుకున్న మ్యూజింగ్స్ ఆర్ కోట్స్ వాటెవర్. సో, ఇలా మనం అప్పుడప్పుడు ఆహ్, ఏంటంటే కాన్ఫిడెన్స్ లూజ్ అయితున్నప్పుడు ఇలాంటివి చూస్తా ఉంటాను రోజు. సెల్ఫ్ మోటివేషన్ కోసము. సో, ఈ పెన్సిల్స్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేశాను. దిస్ ఈస్ దీన్ని తనాబి అంటారు తెలంగాణలో అయితే. సో, ఇవన్నీ కూడా నేను చేసిన ఫ్రేమ్సే. ఈ స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా లైక్ ఒక 50, 60 ఇయర్స్ బ్యాక్ నుండి కూడా ఉన్నాయి. ఈ వైరింగ్ అంతా మేమేం చేపించలేదు. మా తాత వాళ్ళు చేపించింది. సో, అందుకే అట్లా ఓల్డ్‌గా ఉన్నాయి. ఇది మా నానమ్మ గారు, తిప్పారపు నరసమ్మ గారు అండ్ తినొచ్చేసి మా నానమ్మ వాళ్ళ అక్క రుక్కమ్మ గారు. యెస్. ఇది యాక్చువల్‌గా టీవీ ప్లేస్ చేసేది. ఇవి సపోటాస్ అంటారు. మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉందండి సపోటా చెట్టు. కాకపోతే ఇక్కడ చెప్పాను గదా! కోతుల బెదడ ఎక్కువ ఉండడం వల్ల ఈ కోతులకి అన్నీ తినేస్తున్నాయి. అవి చెట్టు పైనే తినేస్తున్నాయి. ఇంగ అట్లా ఎందుకని జెప్పేసి మేమే ఇవన్నీ తెంపి గూడా ఇట్లా ట్రేలో వేసాము. సో, చాలా బావుంటుంది. స్వీట్‌గా ఉంటాయి. సో, సపోటా పండ్లు చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంటాయి ఇవి. మీకు ఆ చెట్టుది కూడా చూపిస్తాను నేను ముందు గార్డెన్ చూపించినప్పుడు. చూస్తా ఉండండి. సో, ఇదొచ్చేసి టోటల్ ఎంటైర్ హాల్. ఈ జాలీ ఫెన్సింగ్ గూడా మేమెందుకేసామనంటే, మెయిన్‌గా కోతుల కోసమే. అవి మేము లేనప్పుడు వచ్చేసి ఇంట్లోకి దూరిపోయి ఆ బియ్యం పడేయడము, పప్పులు పడేయడం లాంటివన్నీ చేస్తున్నాయి. సో, అందుకే ఇలా మేము డిజైన్ చేసాము. సో, ఇది మనీ ప్లాంట్ చెట్టు. ఇది చూస్తే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయనంటే మార్నింగ్ లేవగానే అది మొత్తం కూడా మంచి వైబ్స్ ఉంటాయి అవి చూస్తా ఉనంటే. సో, ఈ సోఫాస్ కూడా మా తాతయ్య గారు చేశారు. సో, ఇది చూస్తున్నారు కదా! నేను దీన్ని తిప్పుతున్నాను ఇలా. చిన్న ముక్క కార్వింగ్ చేస్తున్నప్పుడు ఇరిగిపోతే ఆ చిన్న ముక్కని మొలతో కొట్టి ఆ తాతయ్య అలా చిన్న పిల్లలందరూ కూడా దాంతో ఆడుకుంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది. చిన్న పిల్లలు ఎవ్వరొచ్చినా గానీ దాంతోటి ఆడిపిస్తా ఉంటారు దాన్ని. సో, యెస్. దిస్ ఈస్ అవర్ ఎంటైర్ హాల్. హ్మ్. ఇలా ఎంత చక్కగా చెక్కాడంటే మా తాతయ్య. ఎంత బ్యూటిఫుల్‌గా వర్క్ చూడండి. మెయిన్‌లీ విత్ ఇన్‌స్ట్రుమెంట్స్ తోటే చెక్కాడు. ఇదొచ్చేసి ఎన్ని ఇయర్స్ అంటే 60 ఇయర్స్ ఆఫ్ సోఫా ఇది. మేము దానికింకా నేను ఆహ్, పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా. సో, హాల్ నుండి డైరెక్ట్‌గా ఇక్కడికి కిచెన్. ఇదొచ్చేసి మా కిచెన్. సో, అలా బోర్డ్. ఇది మా డ్యాడీది షేవింగ్ కిట్. అది గూడా తాతయ్యనే చేశాడు. యెస్. ఇది మా ఫ్రిడ్జ్. ఇదంతా కూడా కిచెన్ రూమ్. సో, కిచెన్ మేము వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. హైదరాబాద్‌లో ఉంటున్నాం కాబట్టి అన్నీ మేము ఎక్కడివక్కడ ప్యాక్ చేసాము. సో, ఇవన్నీ కూడా ఇలా ప్లేస్ చేసాం. ఇదొచ్చేసి మా కిచెన్, కిచెన్ రూమ్ అండి. సో, అలా వస్తువులనైతే మేము ఆర్గనైజ్ చేసుకున్నాము. సో, మనీ ప్లాంట్ చెట్టు అదొక పాజిటివ్ ఆరా. సో, ఆ పండ్లు సపోటా పండ్లు అందులో గూడా ఏస్తా ఉంటాము. తొందరగా మక్కుతాయని చెప్పేసి మడత వానలలో ఏస్తా ఉంటాము. యెస్. ఇది ఒక చిన్న వింటేజ్ లుక్‌లో వేసిన పెయింటింగ్ అండ్ దిస్ ఈస్ అవర్ కిచెన్. సో, అట్లా ఈ తిప్పుడు ముగ్గులు, సిక్కుకోల ముగ్గులు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కిచెన్‌లో పెట్టిన అండ్ ఇలా మనీ ప్లాంట్ ప్లేస్ చేసినా గానీ ఒక పాజిటివ్ ఆరా అనేది మనకి
క్రియేట్ అయితా ఉంటుంది. సో, పెయింటింగ్ కూడా అది నేనే వేశాను. యెస్. సో, ఇప్పుడు కిచెన్ నుండి బయటకు వెళ్తే ఇది మొత్తం కూడా మా ఇల్లు. ఇదేమో బయట వాషింగ్ ఏరియాకి బావి ఉంది మాకు. ఆ పెద్ద బావి. సో, అలా బండలు పెట్టి ఫెన్సింగ్ వేసిందంతా కూడా అక్కడ నుండి టోటల్ మొత్తం మా ల్యాండే అండి. సో, ఈవినింగ్ టైంలో మేమందరం అక్కడ మా ఫ్యామిలీ వాళ్ళందరం అక్కడ కూర్చొని ముచ్చట్లు వేస్తూ ఉంటాము. ఆ చైర్స్‌లో కూర్చొని బయట అలా ప్రకృతితో హ్యాపీగా స్పెండ్ చేస్తాము. ఇది ఒకటి దొడ్డి అంటారు. దొడ్డి అంటే వెనకట మాకు తాతయ్య వాళ్ళకి ఎడ్లు, బర్రెలు అవన్నీ ఉండే. సో, అది కాస్త మేము ఇట్లా ఆహ్, చేసాము. రెనోవేట్ చేసాము. సో, ఇందులో మేము స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాం ప్రస్తుతానికి. అగ్రికల్చర్ చేస్తారు మా వాళ్ళు. సో, అందుకే అగ్రికల్చర్‌కి సంబంధించిన వస్తువులన్నీ కూడా మేము ఇలా స్టోర్ రూమ్‌లో పెడుతున్నాము. యాక్చువల్‌గా ఇదైతే దొడ్డి ఉండేది. దొడ్డి అంటే పశువుల కొట్టు. సో, ఇక్కడ మీకు చూపించాను కదా సపోటా చెట్టని. యాహ్! ఫ్రూట్స్ చూపించాను కదా మీకు అది సపోటా చెట్టు. ఇది బాత్రూమ్, బావి, పెద్ద బావి ఇది. చాలా వాటర్ ఉంటాయి. మేమైతే ఇంకా అగ్రికల్చర్‌కి సంబంధించిన ఆహ్, వాటర్ మోటర్ అంతా మేము అందులో వేసి వాటర్ అనేది తీస్తూ ఉంటాము. సో, ఇదొచ్చేసి ఎంటైర్ మా ఇల్లు. బయట మేము కూర్చుంటామని చెప్పాను కదా! సాయంత్రము అప్పుడు ఆ ప్రకృతిని చూసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ మా టైం అనేది అలా గడుపుతూ ఉంటాము. సో, ఇదంతా కూడా మా ఏరియానే, మా ఇల్లే. సో, ఇదొచ్చేసి బాత్రూము. ఇంకా అక్కడ అన్నీ టమాటో ఆహ్, పండ్లు చెట్లు అవి చిన్న చిన్న టమాటోస్ ఉంటాయి కదా! వాటిని ఏమంటారో నాకు తెలీదు గానీ, సో, అవన్నట్టు. సో, ఇదొచ్చేసి మా ఇల్లు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇల్లు. ఈ తులసమ్మలైతే అసలు చాలా గుబురుగా తులసమ్మ మొక్కలు ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఇలా ఉంటాయి. చూస్తే అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటదంటే అసలు చాలా పాజిటివిటీ ఉంటది. ఆ స్మెల్ కూడా తులసమ్మ చెట్టు నుండి వచ్చే ఆ స్మెల్ ఈవినింగ్ టైమ్స్‌లో అలా మేము బ్రీత్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది. సో, నేనైతే ఎవ్రీ ఫ్రైడే అండ్ మండే కూడా దీపం అమ్మవారి దగ్గర అది తులసమ్మ చెట్టు దగ్గర పెడతా ఉంటా. ఇదొచ్చేసి సత్యనారాయణ చెట్టు అంటారు. ఇదొచ్చేసి నీమ్ ట్రీ. మొన్న మొన్న అలా ఎండిపోయింది. ఎందుకో అసలు సరైన కేరింగ్ అనేది తీసుకోలేక మేము హైదరాబాద్‌లో ఉంటామని చెప్పాను కదండీ! సో, దానికి వాటర్ అనేది మేము సరిగా పొయ్యలే కాబట్టి అవి అలా ఎండిపోయిందేమో అని నాకనిపిస్తుంది. నేనుంటే మాత్రం ఎవ్రీ ఈవినింగ్ వాటరింగ్ చేస్తా ప్లాంట్స్‌కి. సో, అది మా పక్కన వాళ్ళ ఇల్లు. ఇది మా చెట్టు. సపోటా చెట్టు. ఇదంతా కూడా ప్లేగ్రౌండ్ లాగా మంచిగా ఆడుకోవచ్చు. ఈవినింగ్ టైమ్ వాకింగ్ చేస్తూ ఉంటా నేను. సో, అక్కడ కనిపిస్తున్న ఇల్లు వరకు కూడా మొత్తం ఇదంతా కూడా ఆ వెనకాల కనిపిస్తున్న ఇల్లు వరకు మొత్తం అక్కడి దాకా కూడా మొత్తం మా ల్యాండే. సో, అక్కడ మేమేమైనా క్రాపింగ్ వేయాలని చూస్తున్నాము. ఫ్లవర్స్‌కి సంబంధించిన క్రాపింగ్. ఎందుకంటే ఫ్రూట్స్ అంటే ఎట్లాగూ ఈ మన కోతులనేవి ఉంచవు, దక్కనివ్వవు కూడా. సో, ఏమన్నా ఫ్లవర్‌కి సంబంధించిన క్రాప్ ఏమైనా ఎయ్యాలని నేను ఆలోచిస్తున్నాను. మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు ప్లీజ్ డూ కమెంట్. నేను ఏం ఐడియా ఉన్నా గానీ ఐ విల్ యాక్సెప్ట్. సో, మీకు తెలిసిన ఏ క్రాపింగ్ ఐడియా ఉన్నా గానీ ప్లీజ్ డూ షేర్ యువర్ ఐడియాస్. నేనైతే డెఫినెట్‌గా ఏదైనా క్రాపింగ్ ఫ్లవర్స్‌కి సంబంధించింది నేను వేయడానికి ఆలోచిస్తా. సో, అగైన్ ఇది మా కిచెన్. సో, కిచెన్‌లో ఇదొక పెద్ద రూమ్‌లా ఎంత బావుందో అసలు. మనకు సిటీస్‌లో అయితే ఇంత పెద్దగా ఉండదు. ఇరుకిరుగ్గా ఉంటది. మన పల్లెటూరికొస్తే అసలు ఆ స్పేషియస్‌నెస్ ఎంత బావుంటుందో. అసలు మనము ఆ నేచర్‌ని, ఆ గాలిని అసలు మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఊర్లల్లో ఉంటే. అదే మనము సిటీస్‌కి వెళ్తే డెఫినెట్‌గా అంత పొల్యూటెడ్ ఏరియాలో ఉంటాము. పొల్యూషన్ ఎక్కువగా అనిపిస్తుంది. బట్ తప్పదు గదా! వెళ్ళాల్సిందే. సో, ఇది మా బావి. ఇక్కడ మళ్ళీ ఇంకొక తులసమ్మ మొక్క. ఎంత బావుంటుందో. అసలు ఇంటి చుట్టూ మొత్తం తులసమ్మ మొక్కలే ఉంటాయి మాకు. ఇప్పుడు ఈ మధ్యలో ఇంక మేము కేర్ తీసుకోవట్లేదు గాబట్టి దానికి వాటర్ చేయడం అన్నా ఏమైనా గానీ కుదరట్లేదు. ఆహ్, ఇది నేనే ప్లాన్ చేశాను. దీన్ని గులాబీ అంటారు. పెద్ద గులాబీ. ఫ్లవర్స్ చాలా పెద్దగా ఉంటది. అది గులాబీ చెట్టు. అక్కడ చక్రం మల్లె చెట్టు. చక్రం మల్లె చెట్టు వైట్ కలర్ ఫ్లవర్స్‌లో ఉంటాయి. ఊర్లల్లో అయితే చక్రం మల్లె చెట్టు అంటారు. అది జామ చెట్టు. ఇది గూడా సంప్‌లాగా వాటర్ సంప్‌లాగా వాటరొస్తాయి. మిషన్ భగీరథ వాటరు అవన్నీ గూడా ఒస్తాయి.
సో ఇదొచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందు ఏరియా. ఇదంతా ఫెన్సింగ్ కూడా మేమే ప్లేస్ చేసాం. ఇది ఈవినింగ్ సన్సెట్‌లో ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇదేమో హోమ్ టూర్.